శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ఈ వారం 19 ఏప్రిల్ 2026 నుండి 25 ఏప్రిల్ 2026 వరకు వర్తిస్తుంది. ముందుగా గోచారం. మేషరాశిలో రవి శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో బుధుడు, శనేశ్వరుడు, కుజుడు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి లగ్నంలో రవి శుక్రుడు, ద్వితీయ సప్తమాధిపతి, పంచమాధిపతి. రవి ఉచ్చస్థితి పొందేటువంటి మేషరాశిలో సంచారము సానుకూల మార్పులకి, మంచి ప్రభావానికి కారణమవుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. రిజిస్ట్రేషన్ కి సంబంధించిన అంశాలు సానుకూల పడతాయి. ప్రభుత్వ సంబంధమైన అంశాలు, ఉత్తర్వుల రీత్యా కాస్తంత ఎదురుచూపులు తప్పకపోవచ్చు. జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు కొన్ని కార్యక్రమాలు చేస్తే తగు మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. అయిన వాళ్ళ పేరిట ఆస్తిపాస్తులు ఉంచడము లేదా కొద్దిపాటి ధనాన్ని దాచాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఈ వారం పరిహారం. ఉద్యోగం లేక ఉద్యోగంలో నిరుత్సాహం ఎదురవుతున్న వారు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి. శరీరం సహకరించిన వారు 5 లేదా 9 సూర్య నమస్కారాలను చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగరీత్యా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. పలుకుబడి మరింతగా పెరుగుతుంది. కుటుంబ గౌరవ మర్యాదలను పెంచే విధంగా మంచి మార్పులు ఏర్పడతాయి. శుభకార్యాల నిమిత్తం సానుకూల మార్పులు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న సమయానికి అనుకున్న కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించగలుగుతారు. మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తగిన చర్యలు ఉన్నపాళంగా తీసుకోవడం అనేది శ్రేయస్కరం. అంటే ఒక మంచి డాక్టర్ని వెతుకుదాము, ఒక 10 రోజులు పోయాక చూద్దాము, లేదా అప్పటి వరకు ఏదో ఒకటి ఇంట్లో చిట్కాలను పాటిద్దాము. ఈ విధమైనటువంటి అంశాలు మాత్రం మీకు పనికిరావు. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. తదుపరి వృషభ రాశి. వృషభ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయ స్థానంలో రవితో కలిసి ఉన్నారు. లాభస్థానంలో బుధుడు, కుజుడు, శనేశ్వరుడు. వృత్తి నిమిత్తం చేసే ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. అంటే కొద్దిపాటి దూరం వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేద్దాం అనుకున్నా కూడా అవి కూడా కలిసి వస్తాయి. ఆహార నియమాల విషయాలలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. అధికంగా ధనం ఖర్చే విధంగా కొన్ని అంశాలు ఏర్పడతాయి. శుభకార్యాల నిమిత్తం కావచ్చు, వ్యక్తిగత అభివృద్ధి నిమిత్తం కావచ్చు. కొన్ని విషయాలలో మాత్రం మీరు 10 రూపాయలు అనుకుంటే 20 రూపాయలు ఖర్చే విధంగా ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. స్థిర చరాస్తులకు సంబంధించిన అంశాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. ఇతరుల జోక్యంతోనే మీరు కొన్ని పనులు చేయటం అనేది జరుగుతుంది. సహజంగా మాత్రము లేదా స్పాంటేనియస్గా మాత్రము ఇతరులకు సహాయం చేయాలన్న ఆలోచన కానీ ఆ విధమైనటువంటి మంచి అభిప్రాయం కానీ మీకు ఇప్పట్లో వచ్చే అవకాశం ఉండదు. ఈ వారం పరిహారం. నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో అష్టమూలికా తైలంతో శుక్రగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత మరింతగా పెరుగుతుంది. వేడుకలను అప్పు లేకుండా లేదా ఘనంగా జరిపించగలిగే విధంగా ఆయా అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ అప్పు తీసుకున్నా కూడాను తొందరగా దాన్ని పూర్తి చేసేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో సత్సంబంధాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ
కొన్ని చికాకులు మనస్పర్ధలు ఉన్నప్పటికీ సాధ్యమైనంత వరకు సర్దుకుపోదాము, మనం ఏం చేయగలుగుతాము అన్న నిమిత్తం ఆలోచనలు ఉంటాయి. అంటే ఏదో అడ్జస్ట్ అవుతున్నట్టుగా, కాంప్రమైజ్ అవుతున్నట్టుగా అలా ఆలోచించకుండాను, ఆ రిలేషన్‌షిప్‌లో ఏదైతే పాజిటివిటీ ఉందో అది ఆలోచించుకొని దాన్ని ముందుగా ప్రాధాన్యత ఇస్తే దానికి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సహజంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, చికాకులనేవి అవి సర్వసాధారణం. ఏ ఇద్దరు వ్యక్తులు చాలా కాలం గొడవలు లేకుండా మాత్రం ఉండరు. అలానే భార్యాభర్తలు కూడాను. నేనైతే అలానే చూస్తాను. ఈ విధంగా చూస్తే మీ జీవితంలో గూడా మంచి మార్పులు వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో దశమ స్థానంలో బుధుడు, కుజుడు, శనిగ్రహ సంచారము, లాభస్థానంలో రవి, శుక్రగ్రహ సంచారము, ఈ రాశిలో గురుగ్రహ సంచారము. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆహార నిమిత్తం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అకాల నిద్రాహారాలు కావచ్చు. ప్రయాణానికి సంబంధించినటువంటి అలసట, ఇతర అనారోగ్యాలతో బాధపడే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరం. రుణ సంబంధమైన అంశాల గురించి ఒక పక్క ఆలోచిస్తూనే చేతిలో ఉన్నటువంటి కార్యక్రమాలని గట్టెక్కించాలన్న ఆలోచనలు కూడా ఎప్పటికప్పుడు ఏర్పడుతుంటాయి. అంటే ఇప్పుడు పిల్లల స్కూల్ ఫీజులని, ఇతరితర ట్యూషన్ ఫీజులని అవన్నీ ఉంటాయి. వాటితో పాటుగా కొన్ని కార్యక్రమాలను కూడా నిర్వహించాలి. ఈ విధమైనటువంటి అంశాలు, ఆయా ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. విదేశాలలో ఉన్న వారికి టెంపరరీగా ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పర్మనెంట్ ఉద్యోగము లేదా స్టెబిలిటీ కలిగినటువంటి ఉద్యోగం లేదని నిరాశే ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ వారం పరిహారం నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో బుధగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్రాన్ని పఠించండి. జన్మజాతకంలో పితృశాపాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ చేతుల మీదుగా మంచినీళ్లను తరచుగా దానమివ్వండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు తాత్కాలిక వ్యాపారాలు కలిసి వస్తాయి. పీజీ హాస్టల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడిపే వారికి స్వల్పమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. కొన్ని మాధ్యమాల ద్వారా మీకు రావాల్సినటువంటి ధనం కావచ్చు, లేదా సదుపాయాలు కావచ్చు, సరైన సమయానికి రాక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కొంతకాలము షట్ డౌన్ చేయడము, లేదా కొంతకాలం మూసివేసే అంశాలు, ఆయా నిమిత్తం ఆలోచనలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ వారం కలిసొచ్చే రంగు పింక్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో బుధుడు, శనీశ్వరుడు, కుజుడు, దశమ స్థానంలో రవి, శుక్రుడు, వ్యయ స్థానంలో గురువు, ద్వితీయ స్థానంలో కేతువు. రియల్ ఎస్టేట్లో ఉన్న వారి కాలం అనుకూలంగా ఉంటుంది. పెట్టినటువంటి పెట్టుబడులకు తగిన ఆదాయాన్ని పొందగలుగుతారు. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అంటే వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఎక్కువగా అలసటకు గురయ్యే అవకాశం ఉంటుంది. ప్రయాణం చేసొచ్చిన తర్వాత ఎక్కువ కాలం విశ్రాంతి తీసుకునే అంశాలు ఉండవచ్చు. అకాల నిద్రాహారాల వలన కాస్తంత అనారోగ్యం కూడా వాటిల్లే అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో కూడా తగు జాగ్రత్తలు పాటించండి. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రతి ప్రయత్నంలోనూ అనుకూల మార్పులు ఏర్పడతాయి. బెంచ్ మీద ఉన్న వారికి ప్రాజెక్ట్ లభించడము, తిరిగి టీంలోకి చేరే అవకాశాలను పొందగలుగుతారు. వ్యక్తిగత అభివృద్ధి నిమిత్తం మంచి నిర్ణయాలు చేయగలిగితే సర్వదా శ్రేయస్కరం. అక్కర్లేనటువంటి దురలవాట్లకి ఖచ్చితంగా దూరంగా ఉండండి. స్నేహితులకు డబ్బులు ఇవ్వటం కావచ్చు, లేదా వాళ్లతో పాటు కలిసి కూర్చోవడం కావచ్చు. ఈ అంశాలలో కూడా కాస్త అటెంటివ్గా ఉండండి. ఏదైనా రూపాయి వస్తుందంటే టైం కేటాయించండి, ఆయా పనులు చెయ్యండి. రూపాయి నష్టపోతాం అనుకుంటే వాటన్నిటికీ దూరంగా ఉండండి. ఈ వారం పరిహారం నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని 11 పసుపు ఒత్తులతో
అష్టమూలిక తైలంతో శివాలయంలో దీపారాధన చెయ్యండి. తద్వారా గురుబలం పెరుగుతుంది. అనుకున్న కార్యక్రమాలు అనుకున్న సమయానికి నెరవేర్చుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి నిమిత్తం అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఒకానొక వ్యక్తికి లేదా కొంతమందికి మీ మీద కాస్తంత తక్కువ అంచనా ఉంటుంది. అది మారే అవకాశం ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది. మీ స్ట్రెంగ్త్ కావచ్చు, మీరు చేయగలుగుతారన్నటువంటి సమర్థత కావచ్చు, ఆయా విషయాలలో మంచి మార్పుని, పేరుని మీరు పొందగలుగుతారు. గృహ నిర్మాణ సంబంధమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. పిల్లల పెళ్లిళ్ల పట్ల కాస్తంత ఆసక్తి కనబరుస్తారు. వాళ్ళ జీవితంలో మంచి మార్పు తీసుకురావడం కోసం ఎంతగానో ప్రయత్నిస్తారు. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సప్తమ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శనేశ్వరుడు, కుజుడు కలయిక ఉంది. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధగ్రహ సంచారం కూడా ఉన్నది. సహజంగా ఇక్కడ బుధుడు నీచ స్థితి పొందుతారు. కాబట్టి క్రయ విక్రయాలలో మంచి ఆదాయం వచ్చినప్పటికీ లెక్కల విషయాలలో తప్పులు దొర్లే అవకాశం ఉండవచ్చు. సేవింగ్స్ విషయాలలో, ఎక్స్పెన్సెస్ విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. మీరు ప్లానింగ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసే విషయాలలో కాస్తంత పెడదో పట్టే అవకాశం ఉంది. ఉదాహరణకు ఏదైనా శుభకార్యం ఉంది, 100 రూపాయలు ఖర్చు పెట్టి కార్యక్రమం చేద్దామని మీరు అనుకుంటారు. కానీ అది ఖర్చులు పూర్తయ్యేసరికి 150 రూపాయలు అవుతుంది. యథార్థంగా కమిషన్లు తీసేస్తే 90 రూపాయలు అక్కడ ఖర్చు అయి ఉండొచ్చు. అంటే మీ చేతుల మీదుగా ఎక్కువ ఖర్చు అయి ఉంటుంది, కానీ అది అసలు విషయానికి అయి ఉండకపోవచ్చు. మధ్యవర్తులు తీసుకునే అంశాలు ఉండవచ్చు. ఈ విధమైనటువంటి విషయాలలో ప్రత్యేకంగా మీరు చొరవ తీసుకోవడము, మీ వాళ్ళు ఎవరైనా చొరవ తీసుకొని ఈ విషయాలను కాస్తంత గమనించుకుంటే తగిన విధంగా మంచి జరిగే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వాహన విషయాలలో జాగ్రత్తలు అవసరం. చిన్నపాటి రిపేర్లను కూడాను నెగ్లెక్ట్ చేయొద్దు. సరైన సమయానికి బండి కండిషన్లో ఉందో లేదో తగిన విధంగానే చెక్ చేయండి. ఎన్నో ఏళ్ల నుంచి ఇలా నడుపుతున్నాము, ఎప్పుడు ఇబ్బంది రాలేదు, ఇప్పుడేం వస్తుంది అన్న అశ్రద్ధ, నిర్లక్ష్యం మాత్రం తగదు. ఈ వారం పరిహారం: నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో అష్టమూలిక తైలంతో బుధగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. ఈ విధంగా 5 వారాలను చెయ్యండి. సమస్యలన్నీ కూడా వాటంతట అవే తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అలజడి కలిగిన వాతావరణం ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకంగా విదేశాలలో ఉన్న వారికి స్థాన చలనం వైపు ఎక్కువగా మక్కువ చూపించడము, మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుందేమో, ఇక్కడ ఉండలేకపోతున్నాము, ఎంతకాలం ప్రయత్నించినా చిన్నపాటి ఉద్యోగం కూడా మనం సంపాదించలేకపోతున్నాము, మన కాన్సన్ట్రేషన్ మీద, కాన్ఫిడెన్స్ మీద దెబ్బ పడుతోందన్న విషయాన్ని కాస్త నిదానంగా అయినా గ్రహించుకోగలుగుతారు. మంచి నిర్ణయం చేయగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనల మేరకు మంచి నిర్ణయాలు చేస్తారు. వాళ్ళ ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 1. కన్యా రాశి. వృత్తి నిమిత్తం చేసే ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. శుభ కార్యక్రమాల నిమిత్తం ప్రయాణాలు చేయడము కలిసి వస్తుంది. ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యాలతో బాధపడే అవకాశం ఉంటుంది. అజీర్తితో బాధపడే అంశాలు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్యాల విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. క్రమశిక్షణ చాలా వరకు అవసరము. రుణ సంబంధమైన అంశాల గురించి ఒక పక్క ఆలోచిస్తూనే చేతిలో ఉన్నటువంటి కార్యక్రమాలని గట్టెక్కించాలన్న ఆలోచనలు కూడా ఎప్పటికప్పుడు ఏర్పడుతుంటాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రతి ప్రయత్నంలోనూ అనుకూల మార్పులు ఏర్పడతాయి. బెంచ్ మీద ఉన్నవారికి ప్రాజెక్ట్ లభించడము, తిరిగి టీంలోకి చేరే అవకాశాలను పొందగలుగుతారు. సేవింగ్స్ విషయాలలో, ఎక్స్పెన్సెస్ విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. మీరు ప్లానింగ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసే విషయాలలో
కాస్తంత పెడదోవ పట్టే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగరీత్యా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. పలుకుబడి మరింతగా పెరుగుతుంది. అనుకున్న సమయానికి అనుకున్న కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించగలుగుతారు. మంచి పరిణామాలు ఏర్పడతాయి. వాహన సంబంధమైనటువంటి అంశాలలో రిపేర్లు, ఖర్చులు, మెయింటెనెన్స్లు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారం 10 రోజులు బాగున్నప్పటికీ ఏవో చిన్న పొన్న సమస్యలు మాత్రం ఎదురవుతూనే ఉంటాయి. ఈ వారం పరిహారం: ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించండి. జన్మజాతకంలో పితృశాపాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ చేతుల మీదుగా మంచినీళ్లను తరచుగా దానమివ్వండి. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి తులారాశి. తులారాశి వారికి 7వ స్థానంలో రవి, శుక్రుడు, 6వ స్థానంలో బుధుడు, శనేశ్వరుడు, కుజుడు, 5వ స్థానంలో రాహువు. అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. క్రయ విక్రయాలలో మంచి లాభాలను పొందగలుగుతారు. జీవిత భాగస్వామితో మాత్రం కాస్తంత తగు జాగ్రత్తలు అవసరం. వారి ఆరోగ్య విషయాల గురించి కావచ్చు, లేదా కార్యక్రమాల గురించి కావచ్చు, కాస్తంత చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రయాణాల ద్వారా ఎక్కువగా అలసటకు గురయ్యే అంశాలే ఉంటాయి. ఆరోగ్యం పాడైపోయే అవకాశాలు ఉండవచ్చు. అప్రమత్తంగా ఉండండి. చిన్న చిన్న ప్రయాణాలు కలిసి వస్తాయి. వివాహపరమైనటువంటి అంశాలు, శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూల పడతాయి. అనుకున్న కార్యక్రమాన్ని అనుకున్న దానికన్నా ఘనంగా నిర్వహించగలుగుతారు. మంచి శుభవార్తను వినగలుగుతారు. ఈ వారం పరిహారం: పసుపు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. తద్వారా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఆగిపోయిన కార్యక్రమాలలో మళ్ళీ పురోగతిని పొందుతారు. ఈ విధంగా 11 మంగళవారాలు లేదా 11 రోజులు మంగళవారము, గురువారము, శుక్రవారము ఈ విధంగా చేయటం వలన మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి చిన్న చిన్న పెట్టుబడులతో తాత్కాలిక వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. కోర్టు సంబంధమైనటువంటి అంశాలలో మంచి శుభవార్తను వినగలుగుతారు. మధ్యవర్తుల ద్వారా, వాళ్ళ ప్రమేయం ద్వారా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామితో గొడవలు, మనస్పర్ధలు పెరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు కూడా ఎక్కువగా పెరుగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న ప్రకారంగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను పూర్తి చేయగలుగుతారు. మానసిక సంతృప్తిని కలిగి ఉంటారు. ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న వారు, విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అంతంతపు మాత్రపు ఫలితాలే ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కాలక్షేపం చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. లేదా గొడవలు పెట్టుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ రాబోయే వారం 10 రోజులు కాస్తంత జాగ్రత్తగా ఉండండి. మీ ప్రమేయం ఏమీ లేకపోయినా కావాలని మిమ్మల్ని కవ్వించి మీతో కయ్యానికి కాలు దువ్వించాలనుకునేవారు ఉండవచ్చు. ఈ వ్యక్తులతో మాత్రం కాస్తంత జాగ్రత్త వహించండి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ ప్రభావం ఇంటి మీద పడకుండా అప్రమత్తంగా ఉండండి. కొత్త రుణాలను తీసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. కొన్ని కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండవచ్చు. గురువులను సంప్రదించి వాళ్ళ ఆశ్రయాన్ని పొంది మంచి విషయాలను తెలుసుకుంటారు. ఈ వారం పరిహారం: ప్రతి మంగళవారం రోజున మంగళగౌరీదేవి అష్టోత్తరాన్ని చదువుతూ సుమంగళి పసుపుతో అర్చన జరిపించండి. దీని వలన గురుబలం పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధిని పొందుతారు. ఎవరి వలనైనా మీరు చికాకులు పొందుతున్నట్లయితే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా పక్కకి వెళ్ళిపోతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మీ పేరు మీద ఉన్నటువంటి వ్యాపారాలను కొనసాగించడము, వాటిని మెయింటైన్ చేయడము,
పెద్ద తలకు మించినటువంటి భారంగా మారే అవకాశం ఉంటుంది. ప్రతి చోట ఖర్చులు పెరుగుతున్నాయి. మనకి బిల్లులు ఇచ్చే వాళ్ళేమో 100 ఎక్కువ వేసి ఇస్తారు. మనం అదే రూ. 10 పెంచిస్తే మన దగ్గర ఎవరూ తీసుకోరు. కనిపిస్తున్నటువంటి సమస్యకి మనం ఏదో వెంపర్లాడుతున్నామని లేదా హెచ్చులకు వెళుతున్నామని, మనం మంచివాళ్ళం కాదని, ఈ విధంగా గుడ్ విల్ మీద, రెప్యుటేషన్ మీద నిందలు ఎదుర్కొనే అవకాశాలు, అంశాలు ఉండవచ్చు. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చతుర్థ స్థానంలో 3 గ్రహాల కలయిక, తృతీయ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో రవి శుక్రుడు, సప్తమ స్థానంలో గురువు. అనుకున్న కార్యక్రమాలలో కాస్తంత నిదానం ఏర్పడే అవకాశం ఉంటుంది. అయిన వాళ్ళతో కలహపూరితమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. సహోద్యోగులతో, సహచర బృందంతో అనుకూలంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు వాళ్ళ సహాయ సహకారాలను పొందాలని మీరు చేసే ప్రతి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మీ పేరు లేదా మీ జీవిత భాగస్వామి పేరు మీద ఉన్నటువంటి వ్యాపారాల వ్యవహారాలలో కొన్ని కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. షాప్స్, రిటైల్ షోరూమ్స్ ఏర్పాటు చేసుకున్న వారికి పక్కవారితో కావచ్చు లేదా అధికారులతో వేధింపులు పొందే అవకాశం ఉండవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉండవు. కాస్తంత చికాకుల్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. శుభకార్యాల నిమిత్తం, కార్యక్రమాల నిమిత్తం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. 10 మంది చేతులు వేసి చేయవలసినటువంటి కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఈ వారం పరిహారం. ప్రతి శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఆరావళి కుంకుమతో కుంకుమార్చన చేసి ఆ బొట్టుని నుదుటన ధరించండి. వ్యాపార కేంద్రాలకు ఈ కుంకుమ బొట్టుతో స్వస్తిక్ సింబల్ని దిద్దండి. మంచి ఆకర్షణ శక్తి కలిగి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. కుటుంబపరమైనటువంటి అంశాలలో చికాకుల్ని ఎదుర్కొనే అవకాశం ఉండవచ్చు. విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగరీత్యా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ సందర్భాలలో పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు, ఏంటి, మంచేదో చెడేదో గ్రహించుకొని ఆ నిమిత్తం నిర్ణయం చేయగలిగితే సర్వదా శ్రేయస్కరం. చదువు పూర్తయింది, మనకు ఉద్యోగం రాలేదు, సంవత్సరం కాలక్షేపం చేశాము అంటే ప్రయత్నం చేశాం, పని కాలేదు, కానీ ఇప్పుడు అత్యవసరం మీద పని జరగాలి కాబట్టి ఇది గ్రహించి వెంటనే నిర్ణయం చేయండి. ఇంకొక 2 సంవత్సరాలు చదువుకుంటే కాలక్షేపం చేసినట్టు అవుతుంది, ఈ లోపల అదృష్టాన్ని మనం పరీక్షించుకోవచ్చు కదా అని ఇలాంటి పిచ్చి నిర్ణయాలను మాత్రం చేయవద్దు. టైం వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదు. అది పైగా 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో వచ్చేటువంటి ఆ యూత్ఫుల్ ఎనర్జీ కావచ్చు, ఆ యవ్వన దశలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు అండ్ టైం కూడాను చాలా విలువైనవి. వృధాగా చదువు నిమిత్తం ఖర్చు పెట్టుకుంటాను మాత్రం అనుకోవద్దు. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహువు, తృతీయ స్థానంలో బుధుడు, శనీశ్వరుడు, కుజుడు, చతుర్థ స్థానంలో రవి శుక్రులు, షష్టమ స్థానంలో గురువు. అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. శుభకార్యాల నిమిత్తం చేసే ప్రతి ప్రయత్నంలోనూ అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. చిన్న చిన్న ప్రయాణాలు, తాత్కాలిక ప్రయాణాలు ఎక్కువగా చేయవలసిన పరిస్థితులు రావచ్చు. వాహన సంబంధమైనటువంటి అంశాలలో రిపేర్లు, ఖర్చులు, మెయింటెనెన్స్లు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారం 10 రోజులు బాగున్నప్పటికీ ఏవో చిన్న పొన్న సమస్యలు మాత్రం ఎదురవుతూనే ఉంటాయి. క్రితంతో పోల్చుకుంటే అంత పెద్ద సమస్యలు కాదు కాబట్టి అంతగా ఏ నిరుత్సాహాన్ని చెందరు. వ్యాపార నిమిత్తం కొత్త ప్రాజెక్టులని పొందగలుగుతారు. కొంతమందితో చేసే ప్రయత్నాల ద్వారా అనుకూలమైన మార్పులు ఉంటాయి. రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆటోమొబైల్స్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం పరిహారం. ప్రతిరోజు అష్టలక్ష్మీదేవి అష్టోత్తరాన్ని పఠించండి.
ఆరావళి కుంకుమతో కుంకుమార్చన అమ్మవారికి ప్రతిరోజు ప్రదోషకాల సమయంలో అంటే 5:30 నుండి 6:30 సమయంలో అమ్మవారి అష్టోత్తరం చదువుతూ లేదా వింటూ అమ్మవారికి ఆ సమయంలో కుంకుమార్చన చెయ్యండి. దీని వలన విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. 1, ఆర్థిక అభివృద్ధి ఎక్కువగా ఏర్పడుతుంది. 2, దీని వలన వచ్చే ఆదాయంతో రుణాలలో నుంచి ఇట్టే బయటపడగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త వృత్తి, ఉపాధి రీత్యా, అంశాల రీత్యా పెట్టుబడులు ఎక్కువగా పెట్టుకునే విధంగా ఉంటుంది. కొత్త మిషనరీ కావచ్చు, గ్యాడ్జెట్స్ నిమిత్తం ఖర్చులు కావచ్చు ఏర్పడే అవకాశం ఉంటుంది. శుభ కార్యక్రమాల నిమిత్తం ఖర్చులు అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాలలో మాత్రము అసంతృప్తికి గురవుతారు. వచ్చే ఆదాయమేమో తక్కువగా ఉంటుంది. కానీ పిల్లల నిమిత్తం ఖర్చులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. ఎక్కడి నుంచి సర్దుబాటు చేయాలన్న అంశాల నిమిత్తము ఒత్తిడి గురయ్యే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రాశిలో రాహువు, ద్వితీయ స్థానంలో శనేశ్వరుడు, బుధుడు, కుజుడు, తృతీయ స్థానంలో రవి, శుక్రుడు. ఉపాధి నిమిత్తం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్, దానికి సంబంధించినటువంటి శాంక్షన్స్ని పొందగలుగుతారు. మానసికంగాను శారీరకంగాను కాస్తంత ఊరట కలిగినటువంటి అంశాలే ఎక్కువగా ఉంటాయి. తరచూ ప్రయాణాలు చేసే విధంగా ఉంటుంది. చిన్న పొన్న ప్రయాణాలు, కార్యక్రమాల నిమిత్తం ప్రయాణం అవ్వటము, శుభ కార్యక్రమాల నిమిత్తం ప్రయాణాలు చేయడము కలిసి వస్తుంది. ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యాలతో బాధపడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో చేసేదేమీ లేక, అయిన వాళ్ళతో మాటలు పడలేక, ప్రయాణం కాలేనప్పటికీ వెళ్ళలేనప్పటికీ కూడాను ఎంతో ఓపిక చేసుకొని మరి వెళ్ళగలుగుతారు. ఈ వారం పెట్టుబడులు పెట్టే విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. మీ పేరు మీద ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లేదా ఇతరులు చేసే వ్యాపారాలలో మీ ప్రమేయం ఎక్కువగా ఉండాలి. 1-2 సార్లు ఆడిటింగ్ బుక్స్ చెక్ చేసుకోవడము, లెక్కలు, క్రయ విక్రయాల గురించి కాస్తంత గమనించుకుంటూ ఉన్నట్లయితే మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వారం పరిహారం: ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. ఈ యొక్క శివార్చన చేసేటప్పుడు కాస్తంత ఏదన్నా 1-2 ద్రవ్యాలను ఎక్కువగా ఉంచుకొని చేసుకుంటే మంచిదండి. ఉదాహరణకి గంధము, సుమంగళి పసుపు లేదా పంచామృతాలు లేదా గరిక లేదా రుద్రాక్షమాల, మారేడు దళాలతో చేసుకుంటే గనక మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎందుకంటే వారం రోజులు మనం చేస్తున్నప్పుడు ఒకే ద్రవ్యాన్ని ఉపయోగించకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ద్రవ్యాన్ని ఉపయోగించి స్వామివారికి అర్చన, అభిషేకం జరిపించండి. విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగ నిమిత్తం మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా చేసే ప్రకటనల ద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనల మేరకు మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పింక్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 4. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ రాశిలో బుధుడు, కుజుడు, శనేశ్వర గ్రహ సంచారం ఉన్నది. వ్యయ స్థానంలో రాహువు. అజీర్తితో బాధపడే అంశాలు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్యాల విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. క్రమశిక్షణ చాలా వరకు అవసరము. దూర ప్రయాణాలు చేయాలన్న ఆసక్తి, ఆకాంక్ష ఉన్నప్పటికీ శరీరం సహకరించక కొన్నిటికి దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. మీరు ఒకవేళ ఓపిక చేసుకొని వెళ్ళినప్పటికీ కూడా అక్కడ పనులు కాక 1-2 సార్లు పునర్ప్రయత్నాలు చేయడము, మళ్ళీ వెళ్ళి చేసుకునే విధంగానే ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలలో సానుకూల మార్పులు ఉంటాయి. గురువుల ఆశీర్వచనం ద్వారా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు లేదా మీ పేరు మీద ఉన్న వ్యాపారాలలో స్వల్పమైనటువంటి మెయింటెనెన్స్ నిమిత్తం కావచ్చు,
లేదా క్రయ విక్రయాలు లేదా రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ విషయాలలో ఈ యొక్క ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే మీకు రావాల్సింది రూ. 10కి రూ. 25కి రావడము, కానీ మీరు రూ. 10కే అమ్ముకునే పరిస్థితులు, ఈ విధమైనటువంటి అంశాలలో మాత్రం 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం చేయండి. ఈ రాశిలో బుధుడు నీచ స్థితి పొందుతారు వలన లెక్కల విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. ఈ వారం పరిహారం: నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో బుధగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. వ్యాపార అభివృద్ధిని, వ్యక్తిగత అభివృద్ధిని సాధిస్తారు. ఇలా 5 బుధవారాలు లేదా 5 ఆదివారాలు చేయండి. మంచి ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం అలసటి కలిగించే వాతావరణమే ఎక్కువగా ఉంటుంది. అన్ని విధాలుగా బాగున్నప్పటికీ ఎక్కడొక్కడ ఏదో ఒక వెలితి ఏర్పడే అంశాలు ఉండవచ్చు. ఈ విషయాలలో జాగ్రత్త తీసుకుంటే భవిష్యత్తు బాగుంటుందన్న విషయాన్ని గ్రహించగలుగుతారు. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. నిత్యం దీపారాధన చేయాలి, ఏదో ఒక దైవ కార్యక్రమం చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వేజన సుఖినో భవంతు.